హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము కట్ వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాము. సో మొదటగా మనము ఇలా నెక్ కట్ చేయకోకుండా మనం పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కట్ చేయకుండా అలానే పెట్టేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ ఉంది కానీ క్యాన్వాస్ తీసుకోవాలి. నెక్ హైట్ ఎంత ఉందో తీసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నెక్ హైట్ వచ్చేసి 10.5 కుట్లతో పైన కుట్లతో కలిపి 10.5 పెట్టాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3.2 ఇంచెస్ అలా ఉంటుంది. సో మీకు నెక్ విడ్త్ ఎలా ఉంటుందో అంత చూసుకొని పెట్టేసేయండి. సో కింద వచ్చేసి మనము 1/2 ఇంచ్ అయితే పెడల్ పెట్టేసుకోవాలి. పైన 3 ముక్కాలు అంటే కింద 3 ముక్కాలు అలా పెట్టేసి ఒక బాక్స్ గీసేసుకోవాలి. ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి, అంటే ఇటువైపుకి ఫోల్డింగ్ వైపు కాకుండా మనము ఓపెన్ వైపుకి మనము 1/2 ఇంచ్ అనేది ఇలా గీసేసుకోండి. సైడ్ అలాగే కింద ఈ రెండు వైపులా ఈ విధంగా అయితే 1/2 ఇంచితో మనము ఇలా ఈ విధంగా మళ్ళీ ఒక బాక్స్ గీసేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, లోపలికి కాకుండా ఇటువైపుకి బయటికి, సో ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్కి మనము ఇటువైపుకి 1/2 ఇంచ్ లైన్ అయితే గీసేసుకోవాలి. నెక్ కరెక్ట్ నెక్ లైన్ కంటే ఇంకా ఇటువైపుకే ఓపెన్ ఉండే పక్కకి 1/2 ఇంచ్ అయితే గీసేసుకోవాలి. సో మనకి పైన 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పైన 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇలా 1.5 ఇంచ్కి ఇలా గుర్తులు అయితే వేసేసుకోండి. 1/2 ఇంచ్కి ఇలా గుర్తులు అయితే వేసేసుకోండి. సో మనకి రౌండ్ నెక్ కాబట్టి ఇలా ఈ విధంగా అయితే రౌండ్ షేప్ తీసుకోవాలి. సో మనము ఈ కట్ వర్క్ నెక్లో మనకి మామూలుగా స్క్వేర్ అయినా పెట్టుకోవచ్చండి. స్క్వేర్ అయితే ఇలానే పెట్టేసుకొని మనము గీసేసుకోవచ్చు. సో రౌండ్ అయితే ఈ విధంగా అయితే మనము రౌండ్ గీసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత మనము అక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ అనేది మనము గుర్తులు అయితే ఈ రౌండ్ ఎలా ఉందో అదే విధంగా మనము గుర్తులు వేసేసుకోవాలి. సో ఈ విధంగా గుర్తులు అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి మధ్యకి మనము మార్కింగ్ అయితే ఇంకొకటి చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ లైన్ కానీ ఇటువైపు లైన్ కానీ మనకి మధ్యన ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి రౌండ్ షేప్ గీసేక అనేది యూస్ అవుతుందండి. 1.5 ఇంచ్కి మధ్యలో, అంటే 1.5 సగం చేస్తే హాఫ్ చేస్తే 1.5 ఇంచ్ని హాఫ్ చేస్తే వచ్చేది అందులో గుర్తు గీయాలి. సో ఈ విధంగా అయితే 1.5 ఇంచ్కి మధ్యలో ఇలా ఒక చిన్న గుర్తు అయితే మనం వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి రౌండ్ షేప్ ఏదైనా ఉన్నా కానీ, హాఫ్ సర్కిల్ ఏదైనా మూత కానీ ఇట్లా 1.5 ఇంచ్కి సరిపోయేలా విధంగా మనకి ఏదైనా సర్కిల్ తీసుకొని మనం ఈ విధంగా అయితే రౌండప్ చేసుకోవచ్చు. సో అలా లేని వాళ్ళు ఇలా ఈ విధంగా స్కేల్తో అయినా మనం రౌండప్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రౌండప్ అనేది కంపల్సరీ ఏదో ఒకటి యూస్ చేసి రౌండ్ సర్కిల్ అయితే హాఫ్ సర్కిల్ అయితే డ్రా చేయాలండి, లేకపోతే పర్ఫెక్ట్గా అనేది రాదు. సో మనం హ్యాండ్తో అనేది కొంచెం ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి సో మనము ఏదైనా కానీ యూస్ చేసి ఇలా హాఫ్ సర్కిల్ అయితే మనము గీసేసుకోవాలి. సో నేను ఈ విధంగా ఈ స్కేల్ యూస్ చేసి హాఫ్ సర్కిల్ని అయితే డ్రా చేశాను.
సో ఈ విధంగా మనము సర్కిల్ అయితే గీసేసుకున్నాము. సో ఇటు సైడ్ కూడా మనము సర్కిల్ అనేది గీసేసుకోవాలి. సో ఈ క్యాన్వాస్ అనేది మనము అటువైపుకి సర్కిల్ గీసింటాం కదండి. సో క్యాన్వాస్ ఇదని ఇటు సైడ్ గీసుకోవాలి. సో ఇటు పక్క మనకి బాగా కనిపిస్తుంది చూడండి. ఇటు పక్క మనకి అటువైపు గీసిన సర్కిల్స్ అనేది మనకి బాగా కనిపిస్తాయి. సో ఈ విధంగా అయితే మనము డ్రా గీసిన ప్రకారము ఇటువైపు సైడ్ బాగా డ్రా గీసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, మనకి అటువైపు గీసినది ఇటువైపుకి మనకి బాగా కనిపిస్తుందండి చూడండి. ఇలా ఈ విధంగా మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి అటు సైడ్ ఎలా గీసామో ఇటు సైడ్ కూడా అలానే గీసుకుంటూ పోవాలి. సో మనం క్యాన్వాస్ ఇలా గీసిన తర్వాత కట్ చేయకూడదండి, ఇలానే పెట్టేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనము గీసేసుకోవాలి. సో ఇప్పుడు సర్కిల్ అనేది కట్ వర్క్ అనేది డ్రా అనేది అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదండి, నెక్ కట్ చేయకుండా ఇలానే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అయితే క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసేస్తే మనకి అతుకుపోతుంది. సో మనం నెక్ విడ్త్ ఎంత పెట్టామో అది మనం చూసుకోవాలి. సో మనకి షోల్డర్ ఎంత ఉందో ఖచ్చితంగా కలిపి మనము చూసుకోవాలి. మీ షోల్డర్ ఎంత ఉందో అంత ఖచ్చితంగా కలిపి పెట్టేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఒకవేళ 1 పాయింట్ 2 పాయింట్స్ అలా వచ్చినా సో మనము అడ్జస్ట్ చేసుకోవాలి. క్యాన్వాస్ చెప్పుకుంటూ మనం లైన్ గీసింటాం కదండి, ఆ లైన్కి షోల్డర్కి మనం చూసుకోవాలి షోల్డర్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. ఒకవేళ లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనకి ఐరన్ అయితే చేసేసుకోవాలి. సారీ అండి, మనకి ఇటువైపు రౌండ్ గీసి కట్ చేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ మనకి రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, నేనైతే ఐరన్ చేసేసాను. ఐరన్ చేసి అదేవిధంగా సైడ్ అనేది ఒక కుట్టు వేసేసాను. ఇది వచ్చేసి మెయిన్ పీస్ అండి. సో మెయిన్ పీస్ అనేది రైట్ సైడ్ కరెక్ట్ సైడ్ ఉండాలి. సో క్యాన్వాస్ లైనింగ్ పీస్ అనేది క్యాన్వాస్ పైన కనిపిస్తే ఇలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కింద మెయిన్ పీస్ వచ్చేసి మనం రైట్ సైడే ఉండాలి, రాంగ్ సైడ్ ఉండకూడదు, రైట్ సైడ్ పెట్టుకోవాలి. సో మన మెయిన్ పీస్ పైన ఈ విధంగా మనము క్యాన్వాస్ అతికిచ్చిన వైపుకు మనం పెట్టేసుకోవాలి. సో మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదండి, ఈ డ్రా ఖచ్చితంగా ఈ డ్రా వైపుకే మనము కుట్టు వేసుకోవాలి. సో పక్కన వేసుకోకూడదు, పక్కన వేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది రాదు కాబట్టి సో మనం డ్రా గీసుకున్న ప్రకారం మాత్రమే మనము కుట్టు అయితే వేసుకోవాలి. సో కదలకుండా నేనైతే పిన్స్ అనేది పెట్టేస్తున్నాను. సో మెయిన్ పీస్కి లైనింగ్కి కదలకుండా నేను పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెడితే మనకి లెవెల్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా డ్రా చేసుకున్న నెక్కుని మనం కుట్టేసుకోవాలి. సో పైన 1/2 ఇంచ్ అనేది లోపల వైపు వేయండి, బయట వైపు వేయద్దండి. సో మనము 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి వేయాలి, కరెక్ట్ లైన్కి వేయకూడదు. సో ఈ విధంగా మనము డ్రా గీసుకున్నాం కదండి, డ్రా గీసుకున్న మీదనే మనము కుట్టు అయితే వేసుకోవాలి. సో పక్కకు పోకుండా మనము డ్రా గీసిన హాఫ్ సర్కిల్ మీద మాత్రమే మనము అయితే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టు వేసుకున్నామంటే మనకి కట్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది నెక్.
సో ఈ విధంగా మనము కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చూసారు కదండి, 1/2 ఇంచ్ అనేది ఇటువైపు లైన్కి మనం కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి. రౌండ్ షేప్గా ఈ విధంగా మనము ఏ విధంగా మనం డ్రా గీసిన మీదనే మనం కుట్టు వేసుకున్నాము అలానే మనము ఈ విధంగా అయితే మనము కట్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తంగా నెక్ కట్ చేసేసుకోవాలి. సో నెక్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మూలలు ఉంటాయి కదండి, ఈ మూలలకి మనము ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకి మూలలు అనేది బాగా తిరుగుతాయి. సో ఈ విధంగా మనకి మూలలు ఖర్చు పెట్టేసేసుకొని మనం తిప్పేసేసుకోవాలి. సో నేను కింద ఆల్రెడీ హెమ్మింగ్ పెట్టకుండా పీస్ అనేది వేసేసి కుట్టేశానండి. సో ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ అనేది పెట్టి తిప్పేస్తున్నాను. సో మీరు కూడా అలానే చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ మీరు తిప్పేసి లైనింగ్ కింద పీస్ వేసి హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను హెమ్మింగ్ లేకుండా కింద పీస్ అయితే వేసేసాను. సో ఈ విధంగా మనము మూలలు ఖర్చు పెట్టేసిన తర్వాత మనం తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రౌండ్ షేప్ వాటిని ఈ విధంగా మనకి పైకంటే అవి వచ్చేస్తాయండి. సో చూసారు కదా, ఇలా మొత్తం తిప్పేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఐరన్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ కట్ వర్క్ నెక్ అనేది వెనకాల బ్లౌజ్కి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.